హలో వ్యూయర్స్, ఈరోజు నేను మీకు చాట్ జీపీటీ యూజ్ చేసి మీ లాంగ్వేజ్ వొకాబులరీ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో చూపిస్తాను. సో ఫస్ట్ మనం చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వర్డ్ టైప్ చేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వండర్ అని వర్డ్ టైప్ చేశాను. చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ నేను వర్డ్ టైప్ చేయగానే ఇక్కడ ఇది దాని పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది, నౌన్ అండ్ వర్బ్లా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత ప్రొనౌన్సియేషన్, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చింది. ఓకేనా, ఫోనెటిక్ ప్రొనౌన్సియేషన్ చూపించింది. ఇది అమెరికా, బ్రిటిష్ అండ్ ఇండియన్ లాంగ్వేజ్లో. అండ్ మీనింగ్ అండ్ యూసేజ్ ఇచ్చింది ఇక్కడ. ఓకేనా, ఇది నౌన్గా ఎలా యూజ్ అవుతుందో ఇచ్చింది. ఓకేనా, అంటే ఇది ఇక్కడ మోర్ దెన్ వన్ మీనింగ్ ఉంటే 1, 2, ఓకే 2 మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి 2 మీనింగ్స్ ఇచ్చింది. అండ్ ఈచ్ మీనింగ్కి ఎగ్జాంపుల్ ఇచ్చింది, సినోనిమ్స్ ఇచ్చింది, యాంటోనిమ్స్ ఇచ్చింది. ఓకే, అండ్ వర్బ్ ఎలా యూజ్ అవుతుందో ఇచ్చింది, ఇంట్రాన్సిటివ్ అండ్ ట్రాన్సిటివ్ వర్బ్ యూజ్ అవుతుందో ఇచ్చింది. అండ్ అలాగే ఇక్కడ మీనింగ్స్ ఇచ్చింది, వర్బ్ ఎలా యూజ్ అవుతుందో. అండ్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ సినిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా ఇచ్చింది. అండ్ వర్డ్ ఫ్యామిలీ ఇచ్చింది. ఇక్కడ వర్డ్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఈ వర్డ్కి రిలేటెడ్గా మిగతా వర్డ్స్ ఏమవుతున్నాయో, రూట్ వర్డ్తో ఏమున్నాయో ఆ వర్డ్స్ కూడా ఇచ్చింది అన్నమాట. డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చింది. ఓకే, అండ్ హోమోఫోన్స్. సో హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్, హోమోనిమ్స్ ఉంటే ఇస్తుండేది, బట్ ఈ వర్డ్కి హోమోఫోన్స్ లేవు కాబట్టి ఇవ్వలేదు. అండ్ మోర్ఫలాజికల్ అనాలిసిస్, వర్డ్ యొక్క అనాలిసిస్. అండ్ ఎటిమాలజీ అంటే వర్డ్ హిస్టరీ అండ్ వర్బ్ ఫార్మ్స్ కూడా ఇచ్చింది. ఓకే, ఫార్మాలిటీ లెవెల్ అంటే ఏ కాంటెక్స్లో, ఫార్మల్ కాంటెక్స్లోనా, ఇన్ఫార్మల్ కాంటెక్స్లోనా, ఎక్కడ యూజ్ చేసి కూడా ఇచ్చింది. ఓకే, సో ఒక వర్డ్ టైప్ చేయగానే సో దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ వల్ల మనం ఏం చేయొచ్చు, ఈ వర్డ్ ఎలా యూజ్ చేయాలో, ఎక్కడ యూజ్ చేయాలో మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతాయంటే మీకు యాక్చువల్లీ దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా. ఓకేనా, ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. సో ఆ ప్రాంప్ట్ ఎక్కడ ఇచ్చా అంటే నేను అది షో ఇక్కడ పర్సనలైజేషన్లో ఇక్కడ కింద మీ నేమ్ వస్తాయి. నేమ్ టైప్ చేయగానే పర్సనలైజేషన్లో కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ వాట్ ట్రేట్స్ షుడ్ చాట్ జీపీటీ హ్యావ్ ఉంది కదా. ఇక్కడ నేను దీనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. ఏమని ఇచ్చా అంటే see whenever I enter a word, ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. whenever I enter a single word or phrase must give its meanings, examples of uses, synonyms, antonyms, pronunciation, mention American, British and Indian pronunciations, and you utter out those pronunciation, give its word family and provide meanings for all those words. సో ఇదంతా నేను ఆల్రెడీ వర్బ్ ఫార్మ్స్ ఇవ్వమని ఇచ్చాను కాబట్టి సో అలా చెప్పిన ప్రకారం అది ఫాలో అవుతుంది అనమాట ఇన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు మీకు కూడా ఇలా వర్డ్ ఇన్ఫర్మేషన్ రావాలంటే నేను ఏం చేస్తా అంటే నేను ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాంప్ట్ని కాపీ చేసి కామెంట్స్లో పెడతా. సో మీరు ఈ సేమ్ ఇన్ఫర్మేషన్ని కాపీ చేసేసి మళ్ళీ మీరు ఎక్కడ దీన్ని పేస్ట్ చేయాలంటే కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్లో మీ చాట్ జీపీటీ అకౌంట్లో పేస్ట్ చేస్తే మీరు కూడా వర్డ్ ఎంటర్ చేసినప్పుడు సేమ్ ఇన్ఫర్మేషన్ అది చూపిస్తాను అనమాట. So that's how you can use ChatGPT to improve your language skills and vocabulary. Thank you. If you think the video is useful to you, you can give a like and you can subscribe for more videos. Okay, thank you.